హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చోటు చేసుకుంది. డాక్టర్ కోట నీలిమపై బీఆర్ఎస్ నాయకుడు సురేష్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఉమేష్ చంద్ర స్టాచ్యూ నుంచి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరారు. మహిళలపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు. సురేష్ గౌడ్ పై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. సురేష్ గౌడ్ ఎంత ఇతరులు వాళ్ళకు మహిళలంటే చిన్న చూపు, అది వాళ్ళ బాగా తెలుస్తుంది. మా నాయకురాలు డాక్టర్ కోట నీలిమ గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వీడియో ఒక ఆడియో వినండి. మేము మా నోట్తో చెప్పలేము ఎంత వల్గర్గా ఉందో. అది సంబంధం లేని విషయంలో మా మేడంని తీసుకొచ్చి దూషించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయంలో బీఆర్ఎస్ లోకల్ లీడర్షిప్, రీజనల్ లీడర్షిప్ ఒక మాట మాట్లాడలేదు, ఒక క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు, ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు సురేష్ గౌడ్ మీద. ఇదేంటిది? ఇక చూస్తే పోలీస్ స్టేషన్ ముందు వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళకి సపోర్ట్గా నిల్చున్నారు, సురేష్ గౌడ్కి సపోర్ట్గా నిల్చున్నారు. ఇదేంటిది? మహిళ అంటే వాళ్ళకి చిన్న చూపా? గౌరవం లేదా మహిళ అంటే? ఇలా ఉంటే ఇలా వాళ్ళని వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నాం. ఖచ్చితంగా సురేష్ గౌడ్ని అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. మా డాక్టర్ కోట నీలిమ మేడం గారిని ఇన్సల్ట్ చేసిన సురేష్ గౌడ్ గారిని అరెస్ట్ చేసేంత వరకు మేము ఈ నిరసన మాత్రం మేము ఆపము. ఇమీడియట్లీ అతన్ని జైలుకి పంపించాలని మేము అర్జెంటుగా ఈ నిరసన మేము చేస్తున్నాం. ఇది కఠినంగా మీరు శిక్షించేంత వరకు మేము మాత్రం ఈ నిరసన మేము ఆపము. సురేష్ గౌడ్ మా మేడంని అంత ఇన్సల్ట్గా మాట్లాడడం తప్పు. ఒక మహిళా అధ్యక్షురాలు అయి ఉండి అంత పెద్ద ఇన్ఛార్జ్లో ఉండి అలా మాట్లాడడం చాలా తప్పు. తక్షణమే ఆయనకి అరెస్ట్ చేసి తీవ్రమైన పనిష్మెంట్ ఇవ్వాలి. ఇంకొకసారి ఈ విధంగా ఎవరు మాట్లాడకుండా శిక్షించాలి. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం.